Hello there, welcome back to my channel. Today I have come across a new word while reading the Hindu. As soon as I found that word, I felt like I must introduce it to you. So, let's see what that word is. Look at the headline. PM's claim blatant lie, insult to armed forces, says Kharge. So, PM's claim. ఇక్కడ ఏంటంటే పిఎం గారి దావా క్లెయిమ్ అంటే ఏంటి దావా అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఇది నిజం ఇది ఇలా జరిగింది అని చెప్పడాన్ని మనం క్లెయిమ్ అంటాము సో ప్రధానమంత్రి గారి దావా ఏదైతే ఉందో అది బ్లేటెంట్ లై అంటున్నారు మన ఖర్గే గారు బ్లేటెంట్ లై అంటే ఏంటి పచ్చి అబద్ధం కఠోరమైన అబద్ధం సో బ్లేటెంట్ అన్న వర్డ్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే కఠోరమైన అబద్ధం లేదా పచ్చి నిజం ఇలాంటి వాటికి బ్లేటెంట్ అన్న వర్డ్ ని యూజ్ చేస్తాం సో ఇది బ్లేటెంట్ లై అని మన ఖర్గే గారు అంటున్నారు అలాగే అది ఇన్సల్ట్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ మన మిలిటరీ వాళ్ళకి ఇది ఒక అవమానంగా మన ఖర్గే గారు చెప్తున్నారు అనమాట సో ఇక్కడ బ్లేటెంట్ అన్న వర్డ్ నేను కనుక్కున్నాను ఇక్కడ దీన్ని మనం ఎలా వాడాలో చూద్దాం ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట సో లెట్స్ టేక్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్ సో బ్లేటెంట్ అంటే మన తెలుగులో జనరల్ గా పచ్చి నిజం అంటుంటాం అలాగే కఠోరమైన నిజం అంటే ఇక్కడ ఏంటంటే అన్మిస్టేకబుల్ అని అంటే క్లియర్ వెరీ క్లియర్ అన్మిస్టేకబుల్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి ఆబ్వియస్ అని అర్థాలు అనమాట బ్లేటెంట్ అంటే ఇన్ని మీనింగ్స్ వస్తాయి బ్లేటెంట్ దీన్ని ఎలా పలకాలి అంటే బ్లేటెంట్ BLATENT బ్లేటెంట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సో ఇట్స్ ఎ బ్లేటెంట్ లై అని ఇక్కడ చూసాం కదా అలాగే బ్లేటెంట్ ట్రూత్ అని కూడా మనం ఉపయోగించవచ్చు ఇట్స్ ఏ బ్లేటెంట్ ట్రూత్ that he has been struggling ఫైనాన్షియలీ అతను ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నాడు అనేది పచ్చి నిజం అది కఠోరమైన నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం అని చెప్పడానికి మనం బ్లేటెంట్ ట్రూత్ అంటున్నాం దీన్నే మనం బ్లేటెంట్ లైగా కూడా చెప్పుకోవచ్చు అతను ఫైనాన్షియల్ గా కష్టపడుతున్నాడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అనేది ఒక పచ్చి అబద్ధం ఇట్స్ ఎ బ్లేటెంట్ లై అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం a blatant lie that she has cheated on her husband it's a blatant lie that అని చెప్పి అదేంటంటే she has cheated on her husband సో ఇది పచ్చి అబద్ధం లేదు పచ్చి నిజం అని చెప్పాలన్నా ఇట్స్ ఎ బ్లేటెంట్ లై ఇట్స్ ఏ బ్లేటెంట్ ట్రూత్ అని చెప్పొచ్చు ఆమె హస్బెండ్ ని చీట్ చేసింది అనేది ఒక పచ్చి అబద్ధం దీన్ని పచ్చి నిజం అని చెప్పాలన్నా ఇలానే చెప్పుకోవచ్చు అనమాట బ్లేటెంట్ లై అంటే కఠోరమైన నిజం కఠోరమైన అబద్ధం లేదా పచ్చి నిజం పచ్చి అబద్ధం ఇలాంటి వాటికి బ్లేటెంట్ అన్న వర్డ్ని మనం ఉపయోగించవచ్చు it's a blatant truth that it's a blatant truth that the company has failed to reach its goals. So it's a blatant truth that ఏంటంటే
లేదు మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, ద బ్లేటెంట్ ట్రూత్ ఈస్ దాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ట్రూత్ ఈస్ దాట్, ద బ్లేటెంట్ ట్రూత్ ఈస్ దాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇస్ దాట్ ద కంపెనీ హ్యాస్ ఫెయిల్డ్ టు రీచ్ ఇట్స్ గోల్స్. సో ఈ బ్లేటెంట్ అన్న వర్డ్ ని మనం ఓన్లీ ట్రూత్, లై దీనికే కాదు ఇంకా కొన్ని వర్డ్స్ కి ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ కి ఇట్స్ ఏ బ్లేటెంట్ అటెంప్ట్ టు gain the publicity. It's a blatant attempt to gain the publicity. అంటే లేదు దీని ప్లేస్లో మనం ఇన్సిడెంట్ చెప్పచ్చు. ద హోల్ ఎపిసోడ్ వాజ్ ఎ బ్లేటెంట్ అటెంప్ట్. పాస్ట్ టెన్స్ లో అయితే వాజ్ అని చెప్పచ్చు, ప్రెసెంట్ టెన్స్ లో అయితే ఈజ్ అని చెప్పచ్చు. ఇట్స్ ఎ బ్లేటెంట్ అటెంప్ట్ టు గెయిన్ ద పబ్లిసిటీ. పబ్లిసిటీ సంపాదించుకోవడానికి చేసిన ఒక కఠోరమైన ప్రయత్నం మాత్రమే అని చెప్పేటప్పుడు ఇక్కడ ఇట్స్ ఎ బ్లేటెంట్ అటెంప్ట్ టు గెయిన్ ద పబ్లిసిటీ ఇలా చెప్పొచ్చు అనమాట. ఇలా మనం బ్లేటెంట్ అన్న వర్డ్ని యూజ్ చేయొచ్చు. సో మీరు కూడా బ్లేటెంట్ అన్న వర్డ్తో కొన్ని ఎగ్జాంపుల్స్ని రాయండి. ఇది మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.